చూడగానే పిచ్చెక్కిపోయి నన్ను ఎవరైనా తినేస్తే ఎంతలన్నీ మా వాళ్ళకి ఇవాళ ఎలాగైనా ఈ రోజులో నా సుఖాన్నంతా తీర్చుకోవాలి. కోల్పోయిందంతా ఆయన దగ్గర తీసుకోవాలి. ఎంత అదృష్టం ఆయనకి. ఎంతసేపు సుఖపెట్టగలడా? నన్ను చూస్తుంటే నాకే పిచ్చెక్కిస్తుంది. నన్ను చూస్తే నాకే పిచ్చెక్కిస్తుంది. నేను చూస్తుంటే అచ్చ మా ఆవిడని చూసినట్టే ఉంది. అసలు ఎంత అందంగా ఉన్నావు, నా చూస్తే దగ్గరలా ఉంది. నేను నువ్వు పని మనిషివి కాదు, నా ఇంటి దానికి. చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన ఈ అమ్మాయిని అసలు నా మనసులోకి వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇక మన యువనాన్ని వేస్ట్ చేయకూడదు. చూద్దామా? సిద్ధమయ్యే కదా. అయ్యగారంటే బావగారని పిలువు, లేదా హస్బెండ్ గారని పిలువు. ఆయన చనిపోయాడు. నేనేమో ఎలా బతకాలో తెలియట్లేదు. ఎక్కడికైనా వెళ్ళి పని వెతుక్కుని పని చేసుకుంటాను. అయ్యా, పని కోసం వచ్చానయ్యా. పని కోసం వచ్చానయ్యా. అంటే కింద బోర్డు చూసి వచ్చాను. ఏం పని చేస్తావు? వంట పని, ఇంటి పని, ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం అన్నీ చేస్తానయ్యా. అన్నీ చేస్తావా? రండి. సార్, నేను ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున్న వస్తాను సార్. పొద్దున వస్తావా? నైట్ ఇక్కడే ఉండొచ్చు. సార్, రేపు పొద్దున్న వస్తాను సార్. సరే. నువ్వా? ఇంత పొద్దున వచ్చావేంటి? అంటే మళ్ళీ మీరు మనసు మార్చుకుంటారని అందుకే పొద్దున్నే వచ్చిన. సరే, వెళ్తే వంట రూమ్ ఉంటుంది, ఆ పక్కన బెడ్రూమ్, మొత్తం అంతా క్లీన్ చేసేసి. ఓకేనా? ఓకే.
అయ్యగారు, కిచెన్ శుభ్రం చేశాను, బట్టలు ఉతికాను, ఇల్లంతా మాపు పెట్టాను. మీకు ఏమన్నా వండమంటారా? అదేం అవసరం లేదు, నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాను. నేను వెళ్తాను అయ్యగారు. సరే అండి. అయ్యగారు, స్నానం చేయలేదా? చేశాను అయ్యగారు. అంటే నాకు 2 జతలు ఉన్నాయి అయ్యగారు, అందుకనే ఈ బట్టలు వేసుకొచ్చానండి. సరే, ఈరోజు కిచెన్లో చిన్న వర్క్ చేసేది. అలాగే. నేనేంటి ఇలా పడిపోయాడు? ఇలా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. సరే, బెడ్రూమ్లో తీసుకెళ్ళి పడుకోగలను. అయ్యగారు, అయ్యగారు, లేకండి అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, ఏమైందండి? ఏమైంది అయ్యగారు? అబ్బా, ఒళ్ళంతా కాలిపోతుంది. అయ్యగారు, అయ్యగారు, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను, ఉండండి అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, లేకండి అయ్యగారు. కషాయం తాగండి అయ్యగారు. ఏమైంది? జ్వరం వచ్చిందండి అయ్యగారు, చలి జ్వరం. రాత్రి నుంచి నేనే దగ్గరుండి చూసుకున్నానండి. కషాయం ఇచ్చానండి అయ్యగారు, మీకు జ్వరం తగ్గిపోయిందండి. నువ్వు ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి అయ్యగారు. మీరు ఇలా ఉంటే నేను ఇంటికి ఎలా వెళ్తానండి అయ్యగారు. అవునా? నా భార్య చనిపోయినప్పటి నుంచి ఇలా తాగి ఇలా అయిపోయాను. నువ్వేంటి నిజంగా ఏ స్వార్థం లేకుండా ఇప్పటి వరకు నా డబ్బుని చూశారు, కానీ నువ్వేంటి అలా ఉన్నావు? నా పరిస్థితి కూడా అంతే అయ్యగారు. నా భర్త చనిపోయాక ఎటు వెళ్ళాలో తెలియక ఏకాకి అయిపోయి ఇలా ఉన్నాను. కింద బోర్డు చూసి పని చేసుకుందామని వచ్చినాను. అవునా? ఈ రోజు నుంచి నువ్వు నాదాన్ని. ఇప్పటి నుంచి నాకు నువ్వు, నీకు నేను, నీకు నేను ఉన్నాను, నాకు నువ్వు ఉన్నావు. నేను బాగలేని టైంలో నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ఏ స్వార్థం లేకుండా నువ్వు వచ్చి నన్ను కాపాడావు. ఇంతకంటే నాకు మంచి వాళ్ళు ఎవరు ఇంకా దొరకరు. నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు. నిజంగానా అయ్యగారు? నిజం. ఇప్పుడే నా భార్య నగలన్నీ ఇలా పిచ్చిదానిలాగా ఉండకుండా అందంగా తయారవు. అలాగే అయ్యగారు.
ఇంత అందంగా ఉన్నానా? నాకే పిచ్చెక్కిలా ఉంది. నన్ను చూడగానే పిచ్చెక్కిపోయి నన్ను ఎవరైనా తినేస్తే ఎంతలన్నీ మా వాళ్ళకి ఇవాళ ఎలాగైనా ఈ రోజులో నా సుఖాన్నంతా తీర్చుకోవాలి. కోల్పోయిందంతా ఆయన దగ్గర తీసుకోవాలి. ఎంత అదృష్టం ఆయనకి. ఎంతసేపు సుఖపెట్టగలడా? నన్ను చూస్తుంటే నాకే పిచ్చెక్కిస్తుంది. నన్ను చూస్తే నాకే పిచ్చెక్కిస్తుంది. నేను చూస్తుంటే అచ్చ మా ఆవిడని చూసినట్టే ఉంది. అసలు ఎంత అందంగా ఉన్నావు, నా చూస్తే దగ్గరలా ఉంది. నేను నువ్వు పని మనిషివి కాదు, నా ఇంటి దానికి. చాలా అందంగా ఉన్నావు. ఇంత అందమైన ఈ అమ్మాయిని అసలు నా మనసులోకి వస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇక మనం ఏమన్నా వేస్ట్ చేయకూడదు. చూద్దామా? సిద్ధమయ్యే కదా. అయ్యగారంటే బావగారని పిలువు, లేదా హస్బెండ్ గారని పిలువు. చూడండి, మాలాగే మీరు కూడా ఒకసారి ఇదంతా మీరు చూసి ఏ ఆధారం లేని వాళ్ళకి తోడుగా ఉండండి. ఈమెకి తనకు హస్బెండ్ లేడు, నాకు భార్య లేదు, అయినా మీ ఇద్దరం ఒకటే. కారణం ఒకరినొకరు అర్థం చేసుకోవడం. జెన్యున్గా మీ అందరికీ ఏ తోడు లేకపోతే, ఏ దిక్కు లేకపోతే అప్పుడే అక్రమ సంబంధం పెట్టు. తప్పు అక్రమ సంబంధం కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.